సినిమాల్లోకి వస్తారు. మళ్ళీ వచ్చేది ఏంటండి, ఆల్రెడీ టాక్స్ ఉన్నాయా? టాక్స్ అయితే ఏమీ లేవు, కానీ మేబీ నేనే చాలాసార్లు చెప్పాను, మేబీ నేనే డబ్బులు సంపాదించేసి నేనే ప్రొడ్యూసర్గా ఇప్పుడు జ్యోతిక అట్లా మంచి మంచి మూవీస్ చేసుకుంటుంది కదా, అలా చేసుకుంటాను. అవి మళ్ళీ డబ్బులు వచ్చే మూవీలు కాదు, మీరు ఏదో సమాజ సేవలాగా ఉంది. సమాజ సేవే, అది కమర్షియల్ గా ఉండాలి కదా. కమర్షియల్ ఎలిమెంట్స్ కొన్ని సినిమాలు బాగా ఆడాయండి జ్యోతిక గారు. కొన్ని సినిమాలు అంటే సబ్జెక్ట్ చాలా బాగుంది, కమర్షియల్ గా కూడా వెళ్తే గనక ఆడతాయి. సో ఇప్పుడు మాధవీలత గారితో మేము సినిమా తీయాలంటే ఈ వీడియో చూసిన వాళ్ళు, ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ఎవరైనా ఎంత బడ్జెట్ తో చేయాలి? బడ్జెట్ చెప్పకూడదు. ఇది మరీ బాగుంది. ఎంత బడ్జెట్ తో అంటే నాకు తెలియదు. సినిమాది బడ్జెట్ ఏమన్నా, బడ్జెట్ ఇంకేమైనా క్రైటీరియా చూసుకుంటారండి, నాకేం సంబంధం. ప్రొడ్యూసర్ల కోసమే ఈ కాల్. మీరు ఏమైనా చెప్తే స్టోరీస్ అవి ఏమన్నా, ఏ బడ్జెట్ ఏంటి, ఏ జోనర్? ఇంకా ఇప్పుడు నాకు క్యారెక్టర్లు ఇచ్చాను, నేను ఫస్ట్ సినిమా నుంచే అట్లా కాదండి పక్కింటి అమ్మాయి రోల్స్ చేస్తానండి అని చెప్పి ఏదంటే చింతకాయ పచ్చడి ఒక ఎజెండా పెట్టుకొని అన్ని అలాంటి రోల్సే చేశా. సో ఆ తర్వాత మంచి క్యారెక్టర్లు అంటే మంచి పాత్రలు అంటే పక్కింటి అమ్మాయి రోల్సే వచ్చిన ఫస్ట్ నా తప్పుతోనే ఈ సినిమా వద్దు, ఈ క్యారెక్టర్ వద్దు, ఈ కథ బాగాలేదు, ఈ హీరో వద్దు, ఇలా వదిలేశానమాట. 2012లో నాకు ఎవరో చెప్పారు, మాధవి నీ చేతిలో 4 సినిమాలు ఉంటే అబ్బాయి షీఈస్ ద బిజియెస్ట్ హీరోయిన్, ఎప్పుడు చూడు షూటింగ్ సెట్లో ఉంటుందని ఇంకో 4 వచ్చి నీకు ఆఫర్ ఇస్తారు. అప్పుడు నీ చేతిలో 8 సినిమాలు ఉంటాయి. ఈ 4 సినిమాలు రిలీజ్ అయితే ఒకటి యావరేజ్గా ఆడితే మిగిలిన ఇంకో 4 ఉంటాయి. ఈ 4 రన్ అయ్యేటప్పుడు ఇంకో 4 వస్తాయి. సో మొత్తం 20 సినిమాలు చేతిలో డబ్బులు అన్నీ ఉంటాయి. నువ్వు అట్లా కాకుండా అది ఇది నీకు ఎందుకు హిట్ ఏంటి ఫ్లాప్ ఏంటి, నీ చేతిలో సినిమాలు. అరే ఈ లాజిక్ తెలుసుకునేసరికి చాలా సంవత్సరాలు అయిపోయింది. అప్పటికే ఇండస్ట్రీకి గ్యాప్ వచ్చేసింది. ఆ తర్వాత ఆపర్చునిటీస్ పెద్దగా రాలేదు. ఆ తర్వాత కూడా వచ్చినాయి మళ్ళీ అదే పాత చింతకాయ పచ్చడి అంటే సినిమా. నేనేం ఆలోచించంటే గాడ్ ఫాదర్ లేకపోవడం. నేనేమనుకున్నా అంటే ఈ సినిమా ఫ్లాప్ అయితే నన్ను ఇంకా ఫ్లాప్ హీరోయిన్ అనేస్తారేమో, ఐరన్ లెగ్ అనేస్తారేమో, ఇంకా నాకు సినిమాలు రావేమో అనుకున్నా. బట్ నాకు ఓవర్ కాన్షియస్, పెద్ద నాలెడ్జ్ లేక ఇలా ఓ 4 సినిమాలు ఉంటే